Ladies and gentlemen, boys and girls, welcome back to another video. Hero Xtreme 160R 4V Pro variant అయితే రైడ్ రివ్యూ అయితే చేస్తున్నాను. ఈ బైక్ బ్రేకింగ్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తాను మీకు. లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో ఇది ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ నోట్. లెట్స్ రైడ్ ది బైక్. మీకు పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, బ్రేకింగ్ ఎలా ఉందో అన్నీ మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి చూడడానికి అయితే చాలా బల్కీగా ఉంది. సో సీట్ హైట్ ఎలా ఉందంటే, సీట్ హైట్ వచ్చేసి 795 mm సీట్ హైట్ అయితే ఉంది. నా హైట్ వచ్చేసి అరౌండ్ 5'6". సో చూసుకోవచ్చు, లెగ్స్ అయితే టోటల్గా ఫ్లాట్ ఫుట్ అయితే అవ్వట్లేదు. 5'7", 5'8" ఉన్న వాళ్ళు అయితే ఈజీగా మేనేజ్ చేయవచ్చు, వాళ్ళకైతే ఈజీగా ఫ్లాట్ ఫుట్ అయితే అవుతుంది. బండి చూడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చోగానే చాలా బల్కీగా అనిపిస్తుంది. ఈ పోర్షన్ ఏదైతే ఉందో చాలా బల్కీగా ఉంది, ఒక పెద్ద బిగ్ బైక్ ఫీల్ అయితే వస్తుంది. సో స్విచెస్ క్వాలిటీ అయితే బాగుంది, ఫిట్ అండ్ ఫినిష్. దీంట్లో మనకు హజార్డ్ స్విచ్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు, మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఆన్ ది వేలో ఛార్జ్ అయితే వేసుకోవచ్చు. లెట్ మీ స్టార్ట్ ఇట్. బైక్ ఇనిషియల్ పవర్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి హైవే ఉంది, ఇనిషియల్ టు టాప్ అండ్ పికప్ అయితే చాలా బాగుంది బైక్ది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు హీరో వెహికల్లో ఈ బైక్లో ఇంత పవర్ ఉంటుందని చెప్పేసి. గేర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి 5 స్పీడ్ ట్రాన్స్మిషన్తో వస్తుంది, అంటే దీంట్లో 5 గేర్స్ ఉన్నాయి. క్లచ్ గురించి మాట్లాడితే దీనిలో అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ లాంటిది ఏం లేదు, మల్టీ వెయిట్ క్లచ్ అయితే ఉంది. అయినా కానీ క్లచ్ అయితే చాలా లైట్ ఉంది, చూడొచ్చు చాలా లైట్ క్లచ్ అయితే ఉంది. గేర్స్ కూడా బటర్ స్మూత్ పడుతున్నాయి, ఈజీగా అప్ షిఫ్ట్ కానీ డౌన్ షిఫ్ట్ కానీ ఈజీగా పడుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ నడుపుతుంటే నాకైతే ఒక పెద్ద బైక్ నడుపుతున్న ఫీల్ వస్తుంది. ఈ ట్యాంక్ ఏదైతే ఉందో చాలా యూజ్ ఉంది. సో దీనివల్ల ఒక పెద్ద బైక్ నడుపుతున్న ఫీల్ అయితే వస్తుంది. డెఫినెట్గా ఒకసారి ఈ బైక్ని మీరు టెస్ట్ రైడ్ చేయండి. ఈ బైక్ నేను చంద్ర హీరో ఆదిలాబాద్ నుంచి అయితే తీసుకొచ్చాను టెస్ట్ రైడ్కి. సో అరౌండ్ 5,000 to 4,000 RPM మధ్యలో ఒకసారి ఫ్రంట్ బ్రేక్ అయితే యూజ్ చేసి చూస్తాను బ్రేకింగ్ ఎలా ఉందో. సో రోడ్ అయితే రియర్లో ఖాళీ ఉంది. సో అరౌండ్ 4,000, 5,000 RPM. సో బ్రేకింగ్ బయట ఫ్రంట్ది బాగానే ఉంది. ఫ్రంట్ మనకి 276 mm పెటల్ డిస్క్ వస్తుంది, సింగిల్ ఛానల్ ABS. ఈ బైక్లో నాకు ఒకటి మైనస్ అనిపించింది ఏంటంటే సింగిల్ ఛానల్ ABS, డ్యూయల్ ఛానల్ ABS అని ఇచ్చేది. సో దీంట్లో 3 మోడల్స్ అయితే ఉన్నాయి, స్టాండర్డ్, కనెక్ట్ అండ్ ప్రో మోడల్. మనం డ్రైవ్ చేసేది ప్రో మోడల్, దీంట్లో USB ఫోర్క్స్ అనేది ఉంటాయి. సో దీంట్లో అయినా మనకి డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చింటే చాలా బాగుండేది. సో డ్యూయల్ ఛానల్ ABS అయితే మిస్సింగ్. అండ్ రియర్లో మనకి 220 mm డిస్క్ ఉంది. ఒకసారి రియర్లో మనకి బ్రేక్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం ఒకసారి. అరౌండ్ 4,000 RPM. రియర్ బ్రేక్ బయట అయితే బాగుంది, కానీ ఎక్స్ట్రీమ్గా హార్డ్గా ప్రెస్ చేస్తే కనుక రియర్ వీల్ అనేది స్కిడ్ అవుతుంది, లాక్ అవుతుంది. సో కంబైన్డ్గా బ్రేక్ యూజ్ చేస్తే కనుక బ్రేకింగ్ అనేది చాలా బాగుంటుంది. సో నాకు ఒకటే మైనస్ అనిపించింది, డ్యూయల్ ఛానల్ ABS. ఇక్కడ ముందు యూటర్న్ ఉంది, ఒకసారి టర్నింగ్ రేడియస్ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఇండికేటర్, స్విచెస్ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. సో యూటర్న్ అయితే చేద్దాం. రోడ్ ఈస్ ఎంప్టీ. టర్నింగ్ రేడియస్ అయితే ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. ఈ బైక్ వెయిట్ అరౌండ్ మనకి 145 kgs ఉంది. సో చూడడానికి చాలా బల్కీగా యూజ్గా అనిపిస్తుంది కదా. సో నడిపేటప్పుడు వెయిట్ అనేది అస్సలు ఫీల్ అవ్వట్లేదు, చాలా కంఫర్టబుల్గా ఉంది. రైడర్ కుషనింగ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. సో పిలియన్ సీట్ అయితే కొద్దిగా స్టెప్ అప్ ఉంటుంది,
పిలియన్ కంఫర్ట్ అయితే నేను చెప్పలేను, ఎందుకంటే నేను రియర్లో ఎప్పుడు కూర్చోను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. హ్యాండ్లింగ్ అయితే లిటిల్ బిట్ లీనింగ్ యాంగిల్ ఉంది, లిటిల్ బిట్ అగ్రెసివ్ ఉంది, మరీ అగ్రెసివ్ కూడా లేదు, లిటిల్ బిట్ అగ్రెసివ్ ఉంది. సో దీంట్లో ట్యాంక్ గురించి మాట్లాడితే మనకి 11 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ అయితే అరౌండ్ 40 to 45 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఈ మైలేజ్ అనేది టోటల్గా మీరు నడిపేదాన్ని బట్టి డిపెండ్ అయితే అవుతుంది. సో బాగా నడుపుకుంటే 50 వరకు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు మనం మైలేజ్ అనేది. మిర్రర్స్ గురించి మాట్లాడాలి. విజిబిలిటీ అయితే బాగానే ఉంది. సో విజిబిలిటీ అయితే బాగానే ఉంది, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సస్పెన్షన్ గురించి మాట్లాడితే ఫ్రంట్ మనకి యూఎస్డి ఫోర్క్స్ ఉన్నాయి. సో ఫ్రంట్ సస్పెన్షన్ అయితే సాఫ్ట్వేర్ సైడ్లో ఉంది. చాలా బండ్లలో ఏంటంటే మనకి ఫ్రంట్ యూఎస్డి సస్పెన్షన్ అనేది స్టిఫర్ సైడ్లో ఉంటుంది. సో దీని ట్యూనింగ్ అనేది మనకి సాఫ్ట్వేర్ సైడ్లో ఉంది, కాబట్టి మనకి సిటీలో కానీ హైవేలో కానీ ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంది. హై స్పీడ్స్లో స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుంది. రియర్లో మనకి ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ మోనోషాక్ అబ్జర్వర్ అయితే వస్తుంది. రియర్ది లిటిల్ బిట్ స్టిఫ్ ఉంది, మరీ స్టిఫ్ లేదు, నాకు లిటిల్ బిట్ స్టిఫ్ అనిపిస్తుంది. ఒకసారి హారన్ అయితే వినిపిస్తాను. సో హారన్ అయితే డీసెంట్ ఉంది, మరీ లౌడ్ లేదు, ఇంకొద్దిగా బెటర్గా చేసి ఉంటే బాగుండేది. సో ఇది మనకి టోటల్గా డిజిటల్ డిస్ప్లే వస్తుంది. సో ఇది నెగిటివ్ ఎల్సిడి. ఇప్పుడు వెదర్ చూసుకోవచ్చు, చాలా కూల్గా ఉంది. ఇలాంటి వెదర్లో అయితే విజిబిలిటీ అయితే చాలా బాగుంటుంది. సో ఈజీగా మీరు చూసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ హార్ష్ సన్లైట్లో మాత్రం విజిబిలిటీ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది, అస్సలు కనిపించదు. సో డిస్ప్లేలో ఇదొకటి బ్రైట్నెస్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది. ఇక్కడ రంబ్లర్స్ ఉన్నాయి కదా, రంబ్లర్స్ పైన ఫ్రంట్ సస్పెన్షన్ బాగుంది. రియర్ది చెప్పినట్టు లిటిల్ బిట్ స్టిఫర్లో ఉంది. మెయిన్గా ఈ ఎక్స్ట్రీమ్ 160R మనం పిలియన్ కోసం తీసుకున్నట్టయితే ఏదైతే ఇది ప్రో మోడల్ ఉందో దీంట్లో మనకి స్ప్లిట్ సీట్ ఉంది. సో పిలియన్కి మదర్ని కానీ ఫాదర్ని కానీ కూర్చోబెట్టుకోవాలంటే కొద్దిగా లిటిల్ బిట్ డిఫికల్ట్, ఎందుకంటే సీట్ హైట్ అనేది రియర్ది కొద్దిగా లిఫ్ట్ చేసి ఉంటుంది. కంఫర్ట్ పరంగా సీట్స్ అయితే సాఫ్ట్వేర్ సీట్స్ ఉన్నాయి. మనకి దీంట్లో ఇంటర్చేంజబుల్ సీట్ కూడా వస్తుంది. అంటే మనకి ప్రో మోడల్లో స్ప్లిట్ సీట్ ఉంది కదా, అది కాకుండా మనకి సింగిల్ సీట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అది ఎక్స్ట్రా యాక్సెసరీస్ కింద మనం పర్చేస్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. సో ఆన్ ది వేలో మనం ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ కూడా మనకి ఈ బైక్లో ప్రొవైడ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది బైక్లో అయితే ఇది మిస్ చేస్తారు, కానీ ఇక్కడ ఇచ్చారు. ఈ బైక్లో కార్నరింగ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగుంటుంది. లైక్ లిటరల్లీ మీరు లీన్ చేయొచ్చు బండిని, మెనీవరింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ స్పీడ్లో ఒకసారి మనం రెవ్ మ్యాచింగ్ చేస్తూ గేర్స్ అనేది డౌన్ చేద్దాం. సో చూసుకోవచ్చు, మనకి బ్రేక్స్ యూజ్ చేయకుండా రెవ్ మ్యాచింగ్ చేస్తే బైక్ అనేది ఈజీగా స్లో డౌన్ అవుతుంది. పవర్ అనేది చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం థ్రాటిల్ ఇవ్వగానే బండి అనేది ఇట్లా లాక్ వెళ్ళిపోతుంది. పవర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. టాప్ ఎండ్లో మరీ అంత పవర్ లేదు, ఇనిషియల్ టు మిడ్ ఎండ్ అయితే పవర్ చాలా బాగుంది. ఈ బైక్ ఇంజన్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి 160cc సింగిల్ సిలిండర్ 4 వాల్వ్ ఇంజన్. ఇది మనకి 16.9 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 14.6 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 5-speed ట్రాన్స్మిషన్ విత్ నో అసిస్ట్ స్లిప్పర్ క్లచ్, ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ which comes with USB charging type A port and also Bluetooth connectivity. Front and back pedal disc with single channel ABS, no dual channel ABS. సో మీరు ఎక్కువ సింగిల్గా నడుపుతాను అనుకున్న వాళ్ళు ఈ బైక్ అయితే డెఫినెట్గా కన్సిడర్ చేయండి. ఫ్యామిలీ పర్పస్ అయితే రికమెండ్ అయితే చేయను. బ్రేక్స్ పరంగా మీకు ఒక్కటి చెప్తాను, టోటల్గా మనకు రియర్ బ్రేక్ పైన డిపెండ్ అయితే ఉండకండి, ఎందుకంటే రియర్ బ్రేక్ అనేది అంత బైక్ అంతా బాగాలేదు. సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది కాబట్టి రియర్ బ్రేక్ అనేది స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కంబైన్డ్గా యూజ్ చేయండి, లేదంటేనేమో రెవ్ మ్యాచింగ్ చేయండి లైక్ దిస్. సో ఈజీగా బైక్ అనేది స్లో డౌన్ అవుతుంది. మళ్ళీ పుల్ ఇవ్వండి, సో మళ్ళీ వెళ్ళిపోండి.
పవర్ అయితే ఎక్కడా ల్యాగ్ లేదు, లిటరల్లీ ఎక్కడా ల్యాగ్ లేదు. ఒకసారి మీరు టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి. పవర్ అయితే చాలా బాగుంది. ఈ బండిని ఎవరు తీసుకోవాలి? సో ఈ బండిని ఎవరు తీసుకోవాలని మాట్లాడుకుంటే ఈ ఫస్ట్ బండి కాంపిటీషన్ గురించి మాట్లాడదాం. కాంపిటేటర్స్ గురించి మాట్లాడితే మనకి అపాచీ 164V ఉంది, అండ్ N160 అయితే ఉంది, అండ్ NS160 కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇవి ఈ బండికి కాంపిటీషన్. సో వాటితో కంపేర్ చేసుకుంటే ఈ బండిని కొనాలా వద్దా? సో కొనాలా వద్దా అంటే ఎవరికైనా హీరో ప్రోడక్ట్, సో హీరో నుంచి ఒక 160cc ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ బైక్ నేను సజెస్ట్ అయితే చేస్తాను. కాంపిటీషన్లో చూసుకుంటే అపాచీ ఉంది. సో అపాచీలో ఏంటంటే మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ వస్తున్నాయి. లేటెస్ట్గానే అపాచీని మనకి అప్గ్రేడ్ అయితే చేశారు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో. సో వాటితో కంపేర్ చేసుకుంటే వాటిలో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది, దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ లేదు. సో మనం ఈ వెహికల్ని ట్రాక్స్ పైన కూడా ఈజీగా వాడుకోవచ్చు. సో లోకల్ కమ్యూట్స్కి వాడుకోవచ్చు, ఫ్యామిలీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్యామిలీ పర్పస్కి యూజ్ చేసుకుంటే కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది, సింగిల్ సీట్ వేరియంట్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో సిటీలో మనకి మోర్ కంఫర్ట్ కావాలనుకుంటే కనుక అపాచీకి వెళ్ళొచ్చు. మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ లైక్ అడ్జస్టబుల్ లీవర్స్ అవన్నీ కావాలనుకుంటే అపాచీ సైడ్ వెళ్ళొచ్చు. సో ఫీచర్స్ తక్కువైనా పర్లేదు, మాకు పవర్ పరంగా కావాలి, ఓల్డ్ లుక్స్ అయినా పర్లేదు, సెమీ డిజిటల్ కన్సోల్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు N160కి అయితే వెళ్ళొచ్చు, అండ్ NS160కి అయితే వెళ్ళొచ్చు. సో N160, NS160లో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది, NSలో మనకి యూఎస్డి ఫోక్స్ వస్తున్నాయి. సో NS యూఎస్డి ఫోక్స్ అంతగా బాగాలేవు నన్ను అడిగితే. NS యూఎస్డి ఫోక్స్తో కంపేర్ చేసుకుంటే ఎక్స్ట్రీమ్ 160 ఆ యూఎస్డి ఫోక్స్ అయితే చాలా బాగున్నాయి. NS ఫ్రంట్ సస్పెన్షన్ ఏంటంటే స్టిఫర్ సైడ్లో ఉంది, అదే మనకి ఎక్స్ట్రీమ్ది సాఫ్ట్వేర్ సైడ్లో ఉంది కాబట్టి సిటీకి కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. హైవేస్ పైన ఆఫ్ రోడ్ కండిషన్స్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది స్టిఫర్ సస్పెన్షన్తో కంపేర్ చేసుకుంటే. మైలేజ్ కూడా మనకి వేరే 160ccతో కంపేర్ చేసుకుంటే లిటిల్ బిట్ ఎక్కువనే వస్తుంది. అండ్ మనకి మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ కాస్ట్, సో మెయింటెనెన్స్ సర్వీస్ కాస్ట్ కూడా వేరే వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే దీన్ని లిటిల్ బిట్ మనకి చీపర్ సైడ్లో ఉంటుంది. అండ్ హీరో సర్వీస్ సెంటర్స్ గురించి మీ అందరికీ తెలిసిందే, ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ సర్వీస్ అనేది ఈజీగా అయిపోతుంది. సో 2024లో ఎక్స్ట్రీమ్ 160R తీసుకోవాలా అంటే యూ కెన్ డెఫినెట్లీ కన్సిడర్ దిస్ బైక్. బైక్ అయితే బాగుంది పర్ఫార్మెన్స్ పరంగా. 160ccలోనే సెగ్మెంట్లోనే ఫాస్టెస్ట్ బైక్ ఇది. సో లైట్ వెయిట్ ఉంది, 145 kgs, 795mm సీట్ హైట్ ఉంది, షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో ఈ బండి నడుపుతూ ఉంటే మనకి వేరే 160తో కంపేర్ చేసుకుంటే ఒక బిగ్ బైక్ ఫీల్ అనేది వస్తుంది. సో ఎవరన్నా ఒక్కసారి బైక్ పైన కూర్చొని చూస్తే ఈ పోర్షన్ ఏదైతే ఉందో సో ఇది చూడడానికి ఒక బిగ్ బైక్ ఫీల్ అయితే వస్తుంది. సో ఫైనల్గా ఇది ఈ బండి గురించి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ డౌన్ చెప్పండి. Until then, keep loving, keep supporting. Signing off, your Motorboy VK.